కలియుగంలో దేవుడు నిజంగా ప్రత్యక్షంగా ఉంటాడా? ఉంటే ఎందుకు తిరుమలలోనే ఉంటాడు? వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం అని ఎందుకు అంటారు? ఈ రహస్యం తెలుసుకోవాలంటే ఈ కథను చివరి వరకు వినండి. పురాణాల ప్రకారం ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చిన్న అపార్థం వల్ల భూమ్మీదికి వచ్చాడు. కాని ఇది సాధారణంగా వచ్చిన విషయం కాదు. కలియుగంలో మనుషులు పడే బాధలు కష్టాలు చూసి కరిగిపోయిన స్వామి భక్తులకు మరింత దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకే వెంకటగిరి మీద శ్రీనివాసుడిగా తపస్సు చేశాడు. ఆ సమయంలో దేవతలందరూ వచ్చి ప్రార్థించారు. ప్రభూ, కలియుగంలో ప్రజలు తపస్సులు చెయ్యలేరు, యజ్ఞాలు చెయ్యలేరు, కాని వాళ్లకు రక్షణ కావాలి, వారికి సులభంగా దర్శనమిచ్చి కాపాడండి అని. అప్పుడు శ్రీనివాసుడు ఒక గొప్ప వరమిచ్చాడు. కలియుగంలో నా భక్తులు పెద్ద పూజలు చెయ్యకపోయినా పర్వాలేదు, నన్ను ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు, గోవిందా అని పలికితే చాలు, నేను వారి కష్టాలు తీర్చుతాను అని. ఇదే కారణంగా తిరుమల దర్శనాన్ని కలియుగంలో ప్రత్యక్ష దేవ దర్శనం అంటారు. ఇంకా ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, కలియుగంలో మనం పెద్ద తపస్సులు చెయ్యలేం, కఠిన వ్రతాలు చెయ్యలేం, కానీ స్వామి మాత్రం మనపై కరుణతో ఒక సులభ మార్గం చూపించాడు. నన్ను భక్తితో ఒక్కసారి పిలిచినా సరే నీ మనసు నిజంగా మారితే చాలు అనేలా కలియుగంలో భక్తికి ప్రధాన స్థానమిచ్చాడు. అందుకే తిరుమల దర్శనమంటే కేవలం దర్శనం కాదు, అది భక్తుడి జీవితానికి ఒక కొత్త ఆశ. గోవిందా అనే ఒక్క నామస్మరణతోనే మనసుకు ధైర్యం, కష్టాలకు తట్టుకునే శక్తి వస్తుంది అని భక్తులు విశ్వసిస్తారు. ఈ మొత్తం కథలో అసలు సారాంశం ఒకటే: కలియుగంలో మనం పెద్ద తపస్సులు చెయ్యలేం, కానీ నిజమైన భక్తి మాత్రం చెయ్యగలం. అందుకే వెంకటేశ్వరుడు కరుణ సముద్రంలా భక్తులకు వెంటనే ఆశ్రయమిచ్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమలలో నిలిచాడు. ఈ కథ మీకు నచ్చితే కామెంట్స్లో గోవిందా అని టైప్ చేయండి. ఇలాంటి భక్తి కథలు మరిన్ని మిస్ కాకుండా మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.